మన జీవితంలో ఎప్పుడైతే శిక్ష కొట్టివేయబడిందో అప్పుడే మనకు నిజమైన క్రిస్మస్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రావాల్సిన పాప శిక్ష మనము చేసిన పాపముల కొరకై ఆ పాపమును దేవుడు కల్వరి శిలువలో కొట్టివేస్తూ వచ్చాడు. అందుకొరకే యేసుప్రభువు భూమి మీదకి వచ్చాడు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఇక మనకి శిక్ష లేదు. మనము చేసిన పాపానికి బానిసలమైపోయినా మనము క్రిస్మస్ చేసుకుంటే దాంట్లో నిజమైన సంతోషం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఈ రోజు మనం ఇంకో విషయం నేర్చుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. యేసుప్రభువారు భూమి మీద జన్మించిన ఉద్దేశం, యేసుప్రభువారు పరమును విడి భూమికి వచ్చిన ఉద్దేశము ఇన్ని రోజులు కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. క్రిస్మస్ అనే అక్షరాలు ఉపయోగించుకొని మనం నేర్చుకుంటూ ఉన్నాం. CHRISTM తో మనం నేర్చుకున్నాము. ఈ రోజు A అనే అక్షరంతో ఒక విషయం నేర్చుకుందాము. యేసుప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే పాపులను పిలవడానికి వచ్చారు, పాపులను రక్షించడానికి వచ్చారు. యేసుప్రభువారు ఏమి కొట్టివేసి మనల్ని రక్షించారు? ఏ అంటే అబాలిష్మెంట్ అని చూస్తాం, కొట్టివేయబడుట. యేసయ్య ఏం కొట్టివేశారు? 3 విషయాలు మనం చూద్దాము. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. యేసుప్రభువారు మొదటిగా ఏమి కొట్టివేశారు అంటే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును యేసయ్య కొట్టివేస్తూ వచ్చాడు. ప్రస్తుతము మనం ఉన్నది కృపాకాలంలో, అందుకనే మనం ఎన్ని పాపాలు చేసినా, ఎంత దేవునికి ఘోరమైన అవిధేయత చూపించినా కూడా మనము క్షమింపబడుతూ ఉన్నాము. ఇంకా దేవుడు మనల్ని భరిస్తున్నాడు. కానీ పూర్వకాలం అయితే యేసుప్రభువారు భూమి మీదకి రాకముందు కాలం అయితే ధర్మశాస్త్రం ఉంది. 5 ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాల్లో కూడా ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతా ఉంది. అంటే పంటికి పన్ను, కంటికి కన్ను. ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అంటే రాళ్లతో కొట్టి చంపాలని, ఒక వ్యక్తి తప్పు చేశాడంటే కఠినమైన శిక్షలు ఆ వ్యక్తికి ఉన్నాయని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే యేసుప్రభువారు ఈ ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఆ ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించి యేసుప్రభువారు కృపాకాలంలోకి మనల్ని తీసుకొని వచ్చాడు. మొదటిగా యేసుప్రభువారు అబాలిష్మెంట్ ఆఫ్ లా, ధర్మశాస్త్రంను ఆయన కొట్టివేస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం కింద ఉన్న మన జీవితాలన్నీ కూడా దేవుడు రక్షిస్తూ వచ్చాడు. ఆయన మన జీవితంలో ఎంతో గొప్ప అద్భుతం చేస్తూ వచ్చాడు. ఇప్పుడైతే మనము కృపకు దాసులం, ఇప్పుడైతే మనము దేవునికి దాసులం, ఇప్పుడైతే మనము ఆయన చూపించే ప్రేమకు దాసులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. మొదటిగా అబాలిష్మెంట్ ఆఫ్ లా, ధర్మశాస్త్రాన్ని యేసుప్రభువారు కొట్టివేసి ఆయన సిలువలో నెరవేరుస్తూ వచ్చాడు. మనకు బదులుగా ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు. రెండోదిగా ఇంకా ఏం కొట్టివేసి మనకు ఆయన మేలు చేశాడు అంటే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. దేవుడు జన్మించడం ద్వారా యెహోవా దేవుడు కుమారునిగా, తండ్రి అయిన దేవుడు కుమారునిగా భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశారు అని అంటే మన శిక్షను కొట్టివేశాడు. రెండోదిగా అబాలిష్మెంట్ ఆఫ్ పనిష్మెంట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ త్రిత్వమైన దేవుడు కుమారుడిగా భూమి మీదకి వచ్చి ఆయన మన శిక్షను కొట్టివేస్తూ వచ్చాడు. పాపం ద్వారా మనకు వచ్చిన శిక్షను, మన అతిక్రమం ద్వారా మనకు వచ్చిన శిక్షను, అవిధేయత ద్వారా మనకు వచ్చిన శిక్షను కొట్టివేసి ఆయన మనకు విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడు. అబాలిష్మెంట్ ఆఫ్ పనిష్మెంట్. దేవుడు మన శిక్షను, మనకి రావాల్సిన శిక్షను ఆయన భరిస్తూ వచ్చాడు. మనకి రావాల్సిన శిక్షను ఆయన సిలువలో మోస్తూ వచ్చాడు. మనకి రావాల్సిన శిక్షకు ఆయన మరణిస్తూ వచ్చాడు. అందుకొరకే కుమారునిగా, శరీరాకారములో మనుష్య కుమారుడిగా యేసుప్రభువారు భూమి మీద జన్మిస్తూ వచ్చారు. మన జీవితంలో ఎప్పుడైతే శిక్ష కొట్టివేయబడిందో అప్పుడే మనకు నిజమైన క్రిస్మస్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనము శిక్షకు పాత్రులమైతే ఆ శిక్షను మనం భరిస్తూ ఉండాలి. మనం ఎంత రుణము తీర్చినా కూడా ఆ శిక్ష ఇంకా బ్యాలెన్స్ ఉంటూనే ఉంటది. కాబట్టి యేసుప్రభువారు ఆయన జన్మించి ఆ శిక్షను మనకు కొట్టివేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనము ఆయనలో ఉండేలాగా మనల్ని చేస్తూ వచ్చాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా స్వీకరిస్తూ వచ్చాడు. దత్తపుత్రాత్మ ద్వారా తండ్రి అని పిలిచే భాగ్యము దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. మూడవదిగా ఇంకా దేవుడు ఏం కొట్టివేశాడు అని అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరాకారములు ఆయన భూమి మీదకి వచ్చి శరీరమందు ఆయన పాపం యొక్క శిక్షను భరిస్తూ వచ్చాడు. శిక్ష ఆయన అనుభవిస్తూ వచ్చాడు. మనకి రావాల్సిన పాప శిక్ష మనము చేసిన పాపముల కొరకై ఆ పాపమును దేవుడు కలువరి సిలువలో కొట్టివేస్తూ వచ్చాడు. అందుకొరకే యేసుప్రభువారు భూమి మీదకి వచ్చారు. మూడోదిగా అబాలిష్మెంట్ ఆఫ్ సిన్. మనము చేసిన పాపమును ఆయన భరించి దాన్ని కొట్టివేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం అనుకోవచ్చు అబాలిష్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ ఏంటి, అబాలిష్మెంట్ ఆఫ్ సిన్ ఏంటి అంటే ఆయన పాపము కొట్టివేయడం ఏంటి, శిక్షను కొట్టివేయడం ఏంటి, రెండు ఒకటే కదా. పాపమునకు వచ్చిందే శిక్ష కదా అంటే అవును. ఇదివరకు మనం చేసిన ప్రతి పాపానికి కూడా ఆయన శిక్ష అనుభవించాడు. ఆ శిక్షను కొట్టివేస్తూ వచ్చాడు. మన జీవిత కాలంలో మనం చేసే ప్రతి పాపానికి కూడా ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన శిక్షను కొట్టివేస్తూ వచ్చాడు. ఇక ఎన్నటికీ మనం పాపము చేయకుండా ఆయన పరిశుద్ధాత్మను మనకిచ్చి పాపమును కొట్టివేస్తూ వచ్చాడు. కాబట్టి యేసుప్రభువారు ఎందుకు జన్మించారు అంటే, యేసుప్రభువారు ఎందుకు శరీరాకారముతో భూమి మీదకి రావాల్సి వచ్చింది అంటే, యేసుప్రభువారు మనుష్య కుమారుడిగా భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే, మనము దేనికి పాత్రులమో దానిని కొట్టివేయడం కొరకు యేసుప్రభువారు వచ్చారు. మనం దేనికి పాత్రులం అంటే ధర్మశాస్త్రానికి మనం పాత్రులం. ధర్మశాస్త్రము మనము ఏది చేస్తే దానికి శిక్ష అనుభవించాలి. ఒకవేళ ఆ శిక్ష మనం అనుభవించింటే మనం మరణించే వాళ్ళము, యుగాయుగాలు నరకంలో ఉండే వాళ్ళము. అందుకొరకే యేసుప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. రెండవదిగా అబాలిష్మెంట్ ఆఫ్ పనిష్మెంట్. మన శిక్షను కొట్టివేస్తూ వచ్చాడు. ఇక మనకి శిక్ష లేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇంకా మనకి శిక్ష లేదు. మనము చేసిన పాపముకు ఆయన శిక్ష అనుభవించేస్తూ వచ్చాడు. ఇంకా మనకు శిక్ష లేదు. మూడవదిగా అబాలిష్మెంట్ ఆఫ్ సిన్. మన పాపమును కొట్టివేస్తూ వచ్చాడు. మనము చేసిన ప్రతి పాపమును, ప్రతి అతిక్రమమును, ప్రతి దోషమును, ప్రతి దేవునికి అయిష్టమైన ప్రతి కార్యమును మనం చేసినందుకు దేవుడు శిక్ష అనుభవిస్తూ వచ్చాడు. ఆ పాపమును కలువరి సిలువలో కొట్టివేస్తూ వచ్చాడు. ఇక ఎన్నటికీ కూడా మనము పాపము చేయకుండా ఆయన మనకు తన ఆత్మను, తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ మూడు విషయాలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. ఎందుకంటే నీ జీవితంలో పాపం కొట్టివేయబడకుండా, నీ జీవితంలో శిక్ష కొట్టివేయబడకుండా, నీ జీవితంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడకుండా, నువ్వు యేసుప్రభువారిని ఇవన్నీ నీకు చేసిన యేసుప్రభువారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకుండా, నీ జీవితంలో నెమ్మది లేకుండా, నీ జీవితంలో సంతోషం లేకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ పాపానికి బానిసలమైపోయిన మనము క్రిస్మస్ చేసుకుంటే దాంట్లో నిజమైన సంతోషం ఉండదు. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యాపీనెస్. అది ఎంత సంతోషాన్ని ఇస్తుంది అనంటే, దేవుడు మన కొరకే జన్మించాడు. ఒక దేవుడే మన కొరకై వచ్చి మన కొరకై సిలువ మరణం పొందుట కొరకై యేసుప్రభువారు జన్మించారు. అది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఇటువంటి సంతోషం నీ జీవితంలో ఎప్పుడు ఉంటది అనంటే, ఈ మూడు విషయంలో నుంచి నువ్వు తప్పించబడినప్పుడు, దేవునికి నువ్వు దాసుడిగా, దాసురాలుగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా చేయబడినప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఉంటది. ఇంకా ఒకవేళ ఎవరైనా యేసయ్యని మీ స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే, నేడే అనుకూలమైన సమయం. యేసయ్య, నేను పాపిని, నా పాపములు క్షమించండి, తప్పు చేశాను, నాకు శిక్షకు పాత్రుడను, పాపానికి పాత్రుడను, పాపానికి దాసుడను, ధర్మశాస్త్రానికి పాత్రుడను, నన్ను క్షమించండి, నన్ను విడిపించండి అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. నీ నోటితో ఒప్పుకుంటే చాలు, ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ జీవితంలో ఆయన నీకు నిజమైన క్రిస్మస్ యొక్క అనుభూతిని నీకు ఆయన అనుగ్రహిస్తాడు.